టైం ఉంది. మరి కాసేపట్లో దేశ ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని శంకుస్థాపన జరగనుంది. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి ఒక్కొక్కరిగా సభాస్థలికి చేరుకుంటున్నారు. అటు అమరావతికి సంబంధించి వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. మాకు కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, అటు చంద్రబాబు గారి విజన్ మీద నమ్మకం ఉంది, అలాగే పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటు మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈసారి అమరావతి అంచెలంచెలుగా ఎదిగే విధానాన్ని మనం చూడబోతున్నామని చెప్తున్నాం. మా కరెస్పాండెంట్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. హేమంత్, భరత్, శ్రీనివాస్, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హేమంత్ వినిపిస్తుందా? భరత్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సంధ్య. ఓకే హేమంత్ చెప్పండి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే సభాస్థలికి చేరుకున్న విజువల్స్ మనం చూస్తున్నాము. బస్సులలో వస్తుంటే వాళ్ళ సంతోషం కూడా, అంటే రైతులు కావచ్చు, అలాగే కార్యకర్తలు కావచ్చు, సామాన్య ప్రజానికం కావచ్చు, ఒక్కొక్కరు తమ సంతోషాన్ని, అంటే అమరావతి విజన్ ఎలా ఉండబోతుందన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. మరికొన్ని గంటలే సమయం ఉంది. ఇంకా ఎలాంటి డిస్కషన్స్ వినిపిస్తున్నాయి? సంధ్య, ఏదైతే ఈ పోరాటం ఉందో రైతుల సుదీర్ఘ పోరాటం ఇదని చెప్పాలి. దాదాపుగా ఈ రోజు ఏదైతే 5 కోట్ల ఆంధ్రుల కళ ఇది. ఈ కళను వెనకల రైతులు, మహిళలు, ఏదైతే రాజధానికి భూములు ఇచ్చినటువంటి అందరూ కూడా దీని వెనక ఉన్నారు. మహోత్తర పోరాటం చేశారు. ఈ రైతుల మహోత్తర పోరాటం ఫలితమే ఇదనే చెప్పాలి. ఏదైతే అంటే గత ప్రభుత్వం రాష్ట్రము 3 రాజధానులు అని చెప్పు ఏమరపాటుకు గురి చేసినా కూడా ఈ రాజధానికి సంబంధించి భూములు ఇచ్చిన రైతులు కంటిన్యూగా పోరాటం చేశారు. దాదాపుగా 1631 రోజుల నిర్విరామంగా వీరు పోరాటం అయితే చేశారు. ఏదైతే కోవిడ్ బారిన, అంటే 2011కు సంబంధించి 2019 ఏదైతే సీఎం జగన్ అయిన తర్వాత అనంతరం కోవిడ్ ప్రారంభమైంది. కోవిడ్ ప్రారంభ సమయం నుంచి దాదాపుగా 1631 రోజులు రైతులు, అలాగే మహిళలు, ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, సుదీర్ఘంగా పోరాటం అయితే చేశారు. ఈ పోరాట ఫలితమే ఈరోజు ఒక కొత్త అధ్యాయానికి, అంటే రాజధాని, ఏపీకి ఒక రాజధాని రాబోతుందన్న అద్భుత ఘట్టం ఒక ఆవిష్కృతం కానుంది. ఈ నేపథ్యంలోనే మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, వీరంతా చెప్పలేని ఆనందంలో ఉన్నారు. ఎక్కడైతే తాము చేసిన పోరాటానికి ఫలితం ఈరోజు చూస్తున్నాము. ఏదైతే ఈరోజు మోడీ చేతుల మీదుగా ఏదైతే ఈరోజు పైలాన్ ఆవిష్కారం, అలాగే మొత్తం మీద దాదాపుగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అన్నది ఈరోజు తాము కలలు అన్నట్లుగా రైతులైతే ఉన్నారు. ఏదైతే ఒక విధంగా చెప్పాలంటే దేశ చరిత్రలో సంధ్య ఇది ఒక సుదీర్ఘ పోరాటం, రైతులు చేసిన పోరాటం అయితే చెప్పాలి. ఎందుకంటే రైతులు ఎవరైతే అమరావతి జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత దాదాపుగా వీరంతా 1631 రోజులంటే దాదాపుగా అది అంత చిన్న విషయం అయితే కాదు. ఇదైతే దేశ చరిత్రలోనే సుదీర్ఘంగా చేసిన ఉద్యమాల్లో ఇదొక ఉద్యమం అనే చెప్పాలి. కాబట్టే, అంటే ఏదైతే తాము చేసిన ఉద్యమానికి ఈరోజు ఫలితం చూస్తున్నాం కాబట్టి వారి కళ్ళలో ఆనందం అయితే కనపడుతోంది. దీనికి సంబంధించి ఈవెన్ రైతులు, మహిళలే కాదు, ఏపీ ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అందుకే ప్రతి నియోజకవర్గం నుంచి, అంటే 175 నియోజకవర్గాలు ఏపీలో ఉన్నాయో, ఈ నియోజకవర్గాల్లో ప్రతి వ్యక్తి ఆనందపడుతున్న రోజులు. ఇక్కడికి రాకున్నా కూడా, అంటే లైవ్ ద్వారా చూడాలన్న ఆతృత, ఆకాంక్ష కూడా కనపడుతోంది ప్రజల్లో, తెలుగు ప్రజల్లో. ముఖ్యంగా ఏపీకి సంబంధించి ఇప్పటి వరకు రాజధాని విషయంలో చాలా ఇబ్బందులకు గురయ్యారు. గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో చాలా దోబూచులాట ఆడిందనేసి దాదాపుగా ఒక రకంగా వ్యతిరేకత మూటగట్టుకుంది వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో. కానీ ఇప్పుడు స్పష్టంగా, అంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన విజన్ ఏంటి, ఆయన అమరావతి కోసం ఏం చేస్తున్నారు, ఎలాంటి పోరాటం చేశారు, కేంద్రంతో ఎలా నిధులు రాబడుతున్నారు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతున్నాయి, చూస్తున్నారు ప్రత్యక్షంగా. ఈ రోజు అంటే ప్రత్యేకంగా ఇప్పటి వరకు దాదాపుగా ఏదైతే మొత్తం మీద, అంటే గడిచిన 9 నెలల నుంచి దాదాపుగా, అంటే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా జరిగాయి, చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయితే తీసుకొని వచ్చారు. మన శ్రీనివాస్ దగ్గర కూడా ఇన్పుట్స్ తీసుకుందాము. శ్రీనివాస్ ని కూడా అక్కడ రెస్పాన్స్ ఎలా ఉందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శ్రీనివాస్ చెప్పండి. ఆల్మోస్ట్ ఆల్ భరత్ చెప్పినట్టుగా అటు ఏపీ ప్రజలు కావచ్చు, భూములు ఇచ్చిన రైతులు కావచ్చు, అలాగే కూటమి నేతలు, కార్యకర్తలు కావచ్చు, అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి మీ దగ్గర రెస్పాన్స్ ఎలా ఉంది, అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? శ్రీనివాస్. థ్యాంక్ యూ సంజయ్.
ఇక్కడ థ్యాంక్ యూ సంజ, థ్యాంక్ యూ సంజ. వినిపిస్తుంది శ్రీనివాస్, ఇక్కడ చెప్పండి. ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి కోనసీమ జిల్లాల్లో అయితే ఆనందోత్సాహాలతో ఉన్నారు. అందరూ స్వచ్ఛందంగా అమరావతికి తరలి వచ్చారు నిన్న రాత్రి బయలుదేరి. అలాగే ఎవరో రాజకీయ నాయకులు తీసుకొస్తే వచ్చినట్టు కాకుండా ప్రతి పౌరుడు ఆనందంతో ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా ఇది ఒకవైపు రైతులు చేసిన ఉద్యమం ఒక వంతు అయితే, ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలిసి ప్రయాణం చేసినప్పుడు నమ్మి మొత్తం పార్లమెంట్ సీట్లన్నీ కూడా ప్రధానమంత్రికి కానుక ఇవ్వడం మనకి ఒక వరంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆయన కూడా కొంచెం మెజారిటీ తగ్గడం కారణంగా కూడా మనకి ఇన్ని నిధులు ఇవ్వడం, అలాగే ఈ కార్యక్రమాలన్నింటికి ముఖ్య పాత్ర వహించడం కూడా మనం కారణంగా చెప్పుకోవచ్చు సంజ. ఇక్కడ అది కూడా మా చర్చ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు ఇంత ప్రబలంగా ఉంటుందని అనుకోలేదు. కానీ మనకు వచ్చిన అదృష్టం, మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం అని చెప్పవచ్చు. అసలు రైతులు చేసిన త్యాగం ఒకవైపు అయితే, ఆంధ్ర ప్రజానీకం ఉవ్వెత్తున లేచి ఈ కూటమి ప్రభుత్వం నెగ్గించడం ఒక వ్యక్తి. ఓకే, కూటమి నేతల రెస్పాన్స్ ఎలా ఉంది శ్రీనివాస్? ఎందుకంటే మళ్ళీ వాళ్ళ చేతిలోనే అమరావతి, అంటే గతంలో సీఎం చంద్రబాబు గారు ఉన్నప్పుడు అమరావతికి సంబంధించి శంకుస్థాపన జరగడం, మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాతనే దీని పునర్వైభవం అనేది ప్రారంభం కావడం కూటమి నేతలకు ఖచ్చితంగా ఇదొక మర్చిపోలేని అనుభూతి. ఎందుకంటే స్టార్ట్ చేసింది మేమే, మళ్ళీ దీన్ని అభివృద్ధి చేయబోతుంది మేమే అన్న నినాదం ఉంది కాబట్టి, మరి కూటమి నేతల రెస్పాన్స్ ఎలా ఉంది? వారు చెప్తుంది కూడా ఎంతో చాలా సంతోషంగా చెప్తున్నారు. అమరావతి నిర్మాణం చట్టబద్ధతగానే జరుగుతుందని. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాళ్ళ రాక్షస పరిపాలన పనిచేయదని కూడా ఘంటాబద్ధంగా చెప్తున్నారు. సుమారు 6,500 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని, అలాగే 580 కిలోమీటర్ల రోడ్లు, ఐకాన్ టవర్స్, అలాగే అసెంబ్లీ భవనాలు. ఈ ప్రధానమంత్రి ముందుగానే 1,500 కోట్లు ప్రకటించడం, 25,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి రావడం, ఇవన్నీ కూడా పరిణామని వాళ్ళు చెప్తున్నారు. ఓకే సంజయ్, భరత్, ఆల్మోస్ట్ హేమంత్ శ్రీనివాస్ చెప్పింది చాలా క్లియర్గా విన్నారు. మరి మీ దగ్గర రెస్పాన్స్ ఎలా ఉంది? ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు కూడా ఉత్తరాంధ్రలో రాజధాని పేరుతో గత ప్రభుత్వం చేసినటువంటి పనితీరంతా కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి గత ప్రభుత్వానికి సంబంధించినంత వరకు గద్దెదించే కార్యక్రమం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గడిచిన 9 నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధితో పాటుగా రాజధాని సంబంధించినంత వరకు పునర్శంకుస్థాపన అంశాన్ని తెర మీదకి తీసుకురావడంపై అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటుగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉత్తరాంధ్రలో కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర నుంచి సీనియర్ నాయకులందరూ కూడా అమరావతి చేరుకున్నారు. నాయకులతో పాటుగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా అమరావతి చేరుకొని పునర్నిర్మాణ కార్యక్రమంలో పాలుపంచుకోవడం కోసం వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఎవరైతే ప్రజలు అమరావతి తరలి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరి కొంతమంది టీవీలకి అంకితం అయిపోయారు. ఉదయం నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి రావడం, ఆంధ్రప్రదేశ్లో పునర్శంకుస్థాపన చేయడంపై అయితే మాత్రం ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి వరాలు జల్లు రాబోతున్నాయి? ఇప్పటికే పలు శంకుస్థాపనలకి డిజిటల్ మోడ్లో రిమోట్ నొక్కేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకెన్ని అభివృద్ధి కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉండబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం మరిన్ని పథకాలని రాష్ట్రానికి అందించబోతుంది అనే దానిపై కూడా పూర్తిగా ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించినంత వరకు ఏదైతే 3 రాజధానుల పేరుతో గత ప్రభుత్వం చేసిన విధ్వంసం ప్రజలు గుర్తుంచుకున్నారు. దానికి సంబంధించి గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి సంబంధించినంత వరకు త్వరితగా అమరావతి నిర్మాణం జరిగి రాజధాని
ప్రజలకి అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలంటూ కూడా ఏదైతే డిమాండ్లు వినిపించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తీరుగా ఏదైతే స్పందించి 2028 కల్లా రాజధాని నిర్మాణం పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పడంతో పాటుగా పునర్నిర్మాణ శంకుస్థాపన చేయడంపై అయితే మాత్రం ప్రజలందరూ హర్షం వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించినంత వరకు గత ప్రభుత్వ అనుభవాలను దృష్ట్యా విధ్వంసానికి సంబంధించినంత వరకు కూడా ప్రజలు గుర్తు ఉండిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ ఏదైతే గత ప్రభుత్వంలో రోడ్లు చూడొచ్చు అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, రాజకీయంగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, ప్రజలు అనేక విధాలుగా ఏదైతే నిత్యావసర సరుకుల దగ్గర నుంచి కనీస రోజుకు పనికి దొరకలేనటువంటి సిచ్యువేషన్ గత ప్రభుత్వంలో అనేక అనుభవాలు రాష్ట్ర ప్రభుత్వంలో చూసినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం త్వరితవరిగా రాజధాని నిర్మాణం జరిగితే మాత్రం పూర్తిగా అభివృద్ధి ముందుకు పోతుందంటూ కూడా ప్రజలు హర్షం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. రాజధాని నిర్మాణానికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ప్రజలందరూ కూడా వంతపాడేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వం పునర్నిర్మాణ దిశగా అడుగులు పడుతున్నటువంటి తరుణంలో పూర్తిగా హర్షం వ్యక్తం అయ్యేటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా రాజధానికి సంబంధించినంత వరకు స్థానికంగా రాజధాని రైతులు కూడా పూర్తిగా హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే రాజధానికి సంబంధించినంత వరకు కూడా చట్టసభల్లో ఒక బిల్లును తీసుకురావాలంటూ కూడా ప్రధాన డిమాండ్ వినిపిస్తున్నటువంటి తరుణంలో దానికి సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అడుగులు వేసే అవకాశం ఉండబోతా ఉందా, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్న దానిపై కూడా పూర్తి క్లారిటీ వచ్చే అంశం అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు జనసేనకు సంబంధించి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా పూర్తిగా హర్షం వ్యక్తం అవుతున్నారు. 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణం 2015లో జరిగిన దగ్గర నుంచి పూర్తి కాకముందే ప్రభుత్వం దిగిపోవడం, 2024లో ఏదైతే కూటమి ప్రభుత్వం మళ్ళా అధికారంలోకి వచ్చినటువంటి తరుణంలో రాజధాని అంశాన్ని తెర మీద తీసుకురావడంతో భరత్ ఒక్క సెకండ్ హోల్డ్ లో ఉండండి. దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఖచ్చితంగా రాజధాని రీలాంచ్ కి వెల్కమ్ బ్యాక్. ఇక రాజధాని అమరావతి పనులు పునః ప్రారంభం కాబోతున్నాయి. శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ మరి కాసేపట్లో అటు గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాబోతున్నారు. ఇక వైసీపీ 3 ముక్కలాట ఆడి అమరావతిని ఆగం చేసిందని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వం రాజధానిని పూర్తి చేస్తోందని అంటున్న కిరణ్ రాయల్తో మా కరెస్పాండెంట్ ముని ఫేస్ టు ఫేస్. అమరావతి రాజధాని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు అమరావతికి చేరుకోనున్నారు. అయితే ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని పనులన్నీ పూర్తవుతాయా లేదా కూటమి ప్రభుత్వం గతంలో విధంగానే మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుంటాం. అన్నా చెప్పండి, గతంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి అమరావతి రాజధాని పనులకు శంకుస్థాపన చేసిన అయితే ఉంది. అయితే ఇప్పుడు అదేవిధంగా ఈరోజు కూడా శంకుస్థాపన చేస్తున్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో అమరావతి రాజధాని అనేది పూర్తవుతుందా? సార్, ఒకటే 2013 తర్వాత 14లో ఏదైతే రాష్ట్రం విడిపోయిందో అప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయడం, మేము పోటీ చేయకపోయినా బేషరతుగా టీడీపీకి మద్దతు ఇవ్వడం, తర్వాత అప్పుడు ఉన్న పరిస్థితుల్లో బట్టి అమరావతి రాజధాని చేయాలని చెప్పి అప్పుడున్న వైసీపీ పార్టీ కూడా ఒప్పుకునింది. అప్పుడు అందరం కలిసి రాజధాని, ఒక భారీ రాజధాని, భారతదేశంలో ఎవరు కనువిని రాజధాని 33,000 ఎకరాలతో చేయాలనే ప్రయత్నంలో తీసుకున్నాం. తర్వాత పరిణామాలు మనం చూసుంటాం. ఆర్థిక ఇబ్బందులు, సంక్షోభాలను రావడం, తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే రాజధాని ఎక్కడికడికి ఆపేసి రాజధానికి పవర్ కట్ కూడా చేసేసి అమరావతి రైతులను ఇబ్బంది పెట్టి అమరావతి రాజధాని కాదు కమరావతి రాజధాని అని చెప్పి దాన్ని ప్రచారం చేసి తర్వాత విశాఖపట్నం రాజధాని అని, వైజాగ్ రాజధాని కొద్ది రోజులు, కర్నూలు రాజధాని అని, మళ్ళీ అమరావతి రాజధాని అని రోజుకు ఒక రాజధాని డ్రామాలాడి ప్రజల్లో అయోమయాలకు గురి చేసి పబ్లిక్ కంపెనీలు కూడా ఒక రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు కూడా ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి అంటే కన్ఫ్యూజన్ గెలిపారు. ఏది రాజధాని ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితున్నారు. కాబట్టి ఇవన్నీ చూసిన ప్రజలు జనసేన కూటమి, టీడీపీ కూటమి ఏదైతే మా కూటమి ఉందో ఆ కూటమికి 164 సీట్లు భారీ మెజార్టీ ఇవ్వడం అంటే అద్భుతం. అది
ఇప్పుడు రాజధాని నిర్మించే భాగంలో మాకు ఒక మేనిఫెస్టో ఉంది. కాబట్టి ఇప్పుడు రాజధానిని మళ్ళీ 47 కోట్లతో కేంద్రం మాకు డబ్బులు ఇచ్చినాయి. ఈరోజు దాన్ని శంకుస్థాపన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతన ఈరోజు మోడీ గారు వస్తున్నారు. మళ్ళీ నాకు తెలిసి ఇంకొక 5-10 ఏళ్ళలో కూడా ఇదే కూటమి ప్రభుత్వం ఇంకొక 10 ఏళ్ళు ఉంటే ఖచ్చితంగా రాజధాని, మనకు ఒక రాజధాని ఉంటుంది. హైదరాబాద్ తలదన్నే రాజధానిగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ వాటర్ బాగుంది, గ్రౌండ్ లెవెల్ బాగుంది, వాతావరణం బాగుంది. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా కూటమి ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంటుంది. ఈ 10 ఏళ్ళలో కూడా రాజధాని అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది సార్. అంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వం కీలక పదవిని కూడా ఇచ్చారు. అదేవిధంగా నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో ఇదే విధంగా కంటిన్యూ అవుతుందంటారా? మీరు ఏ విధంగా తీసుకోవచ్చు? సార్ ఒకటండి, ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలు ఏం కోరుకుంటే అది ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు. మేము ఒకటే చెప్తున్నాం, కూటమి ప్రభుత్వం అయితే ఇంకా 10 ఏళ్ళు ఉంటుంది. ఎవరు ఏ పదవిలో ఉంటారని మాత్రం ప్రజలు నిర్ణయిస్తారు. అది మేము చెప్పడం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. చాలా పవర్ఫుల్ ఉప ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే అన్ని విషయాల్లో కూడా ఆచితూచి పవన్ కళ్యాణ్ గారి సలహాలు తీసుకొని ముందుకెళ్తున్నారో అదేవిధంగా అన్ని విషయాలు కూడా మేము వాళ్ళకి సహకరిస్తున్నాము. రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేము. కానీ కనీసం 10 ఏళ్ళు కలిసి కూటమి ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఎవరు ఏ స్థానంలో ఉంటారో అది ప్రజలు నిర్ణయిస్తారు. అయితే మీరు చెప్పినట్టు ఇప్పుడు లోడ్ బడ్జెట్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్కి. కేంద్రం ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నరేంద్ర మోడీ నెరవేరుస్తారని మీరు అనుకుంటున్నారా? అంటే గతంలో కూడా ఇదే హామీలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీలను కూడా పక్కన పెట్టారనేది ఇప్పుడు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల ఏపీలో మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుందా? సార్ అప్పుడు ఇచ్చిన హామీల పరిస్థితి వేరు, ఇప్పుడు ఇవ్వడం వేరు. ఎందుకంటే అప్పుడు ఫుల్ మెజార్టీ మోడీ గారికి ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ చూసాం, మన టీడీపీ కూటమి చాలా ఇంపార్టెంట్, వాళ్ళు కీ రోల్ చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలు కానివ్వండి, ఎలక్షన్ ముందు మోడీ గారు ఏమైతే చెప్పారో అవన్నీ నెరవేర్చే బాధ్యత మోడీ గారికి ఉంది. మాకు నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పోరాటం చేసినా సరే ఈ రాజధాని కోసం ఎంత దూరం వెళ్తాడు. ఇచ్చిన హామీలు మోడీ గారు నెరవేరుస్తారని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఈ అద్భుతమైన రాజధాని నిర్మించే భాగంగా ప్రజలు, కూటమి ప్రభుత్వంతో పాటు అన్ని వర్గాల వరకు కలిసి వస్తే మంచి రాజధాని నిర్మించే ప్రయత్నం చేయబోతున్నాం. అంటే ఇప్పుడు ఏదైతే ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలు అనేసి అని చెప్పారో ఆ 10 సంవత్సరాల కలువ కూడా పూర్తయింది హైదరాబాద్ది. అయితే ఈసారి పూర్తి అవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడైతే 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఉమ్మడి రాజధాని ఏదైతే హైదరాబాద్ అని చెప్పిందో కేంద్ర ప్రభుత్వం, ఆ 10 సంవత్సరాల కలువ అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఉమ్మడి ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఈ రాజధాని అనేది పూర్తయితే కూటమి ఏదైతే గెలిపించారో ప్రజలకి ఎటువంటి ఇది ఉంటుంది, లాభాలు ఉంటాయి? ఒకటే అన్నాం, ప్రజలు మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఆశీర్వదించారు. ప్రజలకు అన్యాయం చేయము, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. 100% చెప్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏదైతే మేము ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చే బాధ్యత మాదే. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల్లో, ఇంకొక 2 సంవత్సరాల్లో డెవలప్మెంట్ ప్రజలకే కనిపిస్తుంది. మళ్ళీ అధికారం మాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. అయితే రానున్న 10 సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, రాజధాని పనులన్నీ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పూర్తవుతుందనేసని తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ భాస్కర్తో ముని, 360 న్యూస్, తిరుపతి. చూస్తున్నారు కదా, కూటమి నేతలు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ నిర్మాణం అలాగే అటు కూటమి ప్రభుత్వం వేయబోతున్న అడుగులు మరో 10 ఏళ్ల పాటు ఇంకా ఏపీలో కూటమి ప్రభుత్వమే కొనసాగబోతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు అంటూ కూడా జనసేన నేత కిరణ్ రాయల్ చెప్పడం జరిగింది. ఇక మన కరెస్పాండెంట్స్ దగ్గరికి వెళ్దాము. అటు భరత్, హేమంత్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. భరత్, ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ కొన్ని జాతీయ రహదారులు పూర్తయిన 9 ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ రహదారుల ఓపెనింగ్, అలాగే మరికొన్ని జాతిని అంకితం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ శంకుస్థాపనలకు సంబంధించి అలాగే ఏ కార్యక్రమాలు ఉండబోతున్న దానికి సంబంధించి ఒక్కసారి డీటెయిల్స్ చెప్పండి భరత్. శంకుస్థాపనకి సంబంధించినంత వరకు కూడా విశాఖ నుంచి కానీ ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు తరలి వెళ్ళినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ నియోజకవర్గం, గాజువాక నియోజకవర్గం నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున శంకుస్థాపనకి తరలి వెళ్లారు. పునర్నిర్మాణానికి సంబంధించినంత వరకు అన్ని ఏర్పాట్లను కూడా దగ్గరుండి ఏదైతే పల్లా శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనతో పాటుగా రాష్ట్ర
ఇన్ఛార్జ్ మంత్రులు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి సభా వేదిక వద్ద కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి నియోజకవర్గం నుంచి వెళ్ళేటటువంటి ప్రజల బాధ్యత అంతా కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళకి అప్పగించేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే ప్రజలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఏదైతే సభా వేదిక వద్ద ఉంటున్నటువంటి పరిస్థితుల్లో సభలో ఉన్నటువంటి అన్ని ఇష్యూలు కూడా ప్రజలకు వినిపించే విధంగా అక్కడ సౌండ్ సిస్టమ్ తో పాటుగా కనిపించే విధంగా ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సభా వేదిక వద్ద ప్రజలు ఏదైతే ప్రధానమంత్రి రాక అనంతరం వెళ్లేంత వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మంచినీటితో పాటుగా భోజన వసతి కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. బ్యారిగేట్లకు సంబంధించినంత వరకు కూడా ప్రధానమంత్రి రావడంతో పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేయడం అంటూ జరిగింది. 3 అంచెల భద్రతలో సభా వేదిక వద్ద ఉంటున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా కేంద్ర బలగాలతో పాటుగా రాష్ట్ర బలగాలు, స్పెషల్ ఫోర్స్ ఏదైతే ఎస్పీజీ కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడాను Z+ సెక్యూరిటీ ఉన్నటువంటి నేపథ్యంలో 3 అంచెల భద్రత మధ్య ప్రధాన వేదిక వద్ద అంతా కూడా ఇప్పటికే సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ప్రధానమంత్రి అమరావతి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సభాస్థలికి చేరుకోవడం అంటూ జరుగుతుంది. దానికి సంబంధించినంత వరకు కూడా క్లియర్ గా రూట్ మ్యాప్ ఇప్పటికే ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. హెలికాప్టర్ లో కానీ లేదనుకుంటే రోడ్డు మార్గంలో కూడా వెళ్లేందుకు 2 వైపులా ఏర్పాట్లను పూర్తి చేశారు. సాయంత్రం తిరిగి వెళ్లేటప్పుడు కూడా ప్రధానమంత్రి వెళ్లేటటువంటి మార్గం అంతా కూడా పూర్తిగా ఎస్పీజీ అండర్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా ప్రధాన వేదికతో పాటుగా ప్రధానమంత్రి ప్రయాణించేటటువంటి ప్రాంతం అంతా కూడా ఇప్పటికే ఎస్పీజీ అండర్లోకి తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్ కానీ బాంబ్ స్క్వాడ్ ఏదైతే కేంద్ర బలగాలతో పాటుగా రాష్ట్ర బలగాలు కూడా పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి. ఏదైతే ఇంటెలిజెన్స్ కి సంబంధించినంత వరకు కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉగ్రవాద దాడుల అనంతరం కూడాను ఇటువంటి కార్యక్రమాలకు ప్రధానమంత్రి అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో భద్రతను మరింత పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లతో పాటుగా వచ్చేటటువంటి ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లను పూర్తి చేశారు. మరి ముఖ్యంగా ఎండవేడి నుంచి తట్టుకోవడానికి కూలర్లతో పాటుగా వర్షం పడితే వర్షం లోపలికి రాకుండా షెల్టర్స్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సభా వేదిక వద్ద పెద్దగా 3 టెంట్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. లోపలికి ఎటువంటి నీరు కూడా రాకుండా ఏర్పాటు చేశారు. అదే విధంగా ప్రజలందరికీ కూడాను ఇబ్బంది కలగకుండా ఏదైతే బాక్స్ బ్యారిగేట్లని ఏర్పాటు చేశారు, బ్యారిగేట్లు కూడా స్టాల్స్ లాగా అంటే ఏదైతే అమరావతి రైతులకు సంబంధించినంత వరకు ఒక 5 బ్యారిగేట్లు కానీ అదేవిధంగా మహిళలకి ప్రత్యేకించి పురుషులకు ప్రత్యేకించి జిల్లాల నుంచి వచ్చేటటువంటి ప్రజలకు సంబంధించినంత వరకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇటు ఉత్తరాంధ్ర నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా విజయవాడ మీదుగా వెళ్ళేటటువంటి మార్గాన్ని ఏర్పాటు చేశారు. రాయలసీమ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా గుంటూరు మీదుగా వచ్చేటటువంటి మార్గాలను కూడా ఇప్పటికే ఎంటర్ చేసినటువంటి పరిస్థితి. వెళ్ళేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వచ్ఛందంగా అందరూ ఫ్రీగా వెళ్ళేటటువంటి ఏర్పాటును పూర్తి చేశారు. సభా వేదిక వద్ద నుంచి ఏదైతే వివిఐపి ప్రోటోకాల్ కానీ విఐపి ప్రోటోకాల్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. వివిఐపి అయితే సభా వేదిక వద్దకు వచ్చిన తర్వాత అక్కడ విఐపి దిగిపోయిన వెంటనే అక్కడ నుంచి వెహికల్స్ వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే సభాస్థలికి అయితే ప్రజలందరూ పెద్ద ఎత్తున చేరుకున్నారు. పునర్నిర్మాణానికి సంబంధించినంత వరకు ఎటువంటి శంకుస్థాపనలు జరగబోతా ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి 5 ఏళ్లుగా అభివృద్ధి కుంటుపడిపోయినటువంటి పరిస్థితుల్లో మరిన్ని శంకుస్థాపనలు, ఉద్యోగ కల్పన లాంటి అంశాలపై కూడా ప్రజలు తీవ్ర స్థాయిలో ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి పేరుతో ఇప్పటికే డిఎస్సిని ప్రకటించినటువంటి సిచ్యువేషన్ లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తున్నటువంటి తరుణంలో మరిన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి పరిస్థితి, నిరుద్యోగులు అందరికీ కూడాను ఉద్యోగం కలిగే విధంగా కూడా రాష్ట్రంలో ఏదైతే రాజధాని నిర్మాణంతో జరుగుతుందంటూ కూడా ప్రజలు ఆసక్తిగా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే మధ్యతరగతి నుంచి మిడిల్ క్లాస్ నుంచి మధ్యతరగతి హై ప్రావర్టీ లైన్ అందరూ కూడా ప్రధానమంత్రి పునర్శంకుస్థాపనకు సంబంధించినంత వరకు ఏం చేయబోతా ఉన్నది, రాష్ట్రంలో ఏం జరగబోతా ఉన్నది అంటూ కూడా ప్రధానంగా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఇప్పటికే అమరావతి చేరుకున్నారు. మొత్తం సభాస్థలం అంతా కూడా జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలల్లోనే రాజధాని పునర్నిర్మాణ దిశగా అడుగులు వేయడం, పునర్నిర్మాణానికి సంబంధించినంత వరకు గతంలో ఇచ్చినటువంటి ప్లాన్ లోనే పునర్నిర్మాణం కొనసాగుతుందంటూ కూడా ఇప్పటికే చెప్పేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించినంత వరకు కేంద్రం కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం కూడా భాగస్వామి ఉన్నటువంటి పరిస్థితి. కేంద్రం నుంచి ఇప్పటికే రాజధాని నిర్మాణానికి సంబంధించినంత వరకు నిధులు ఇచ్చినటువంటి తరుణంలో మరిన్ని నిధులు కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్ని వరాల జల్లు రాబోతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ఎటువంటి నిధులు రాబోతున్నాయి, ఎటువంటి నియామకాలు రాబోతా ఉన్నాయి, ఎటువంటి కంపెనీలు వచ్చేటటువంటి పరిస్థితి ఉండబోతా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా వేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే రహదారులే కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఎక్కడైతే దెబ్బతిన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా వేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఈ నేపథ్యంలో అమరావతికి సంబంధించినంత వరకు శంకుస్థాపనలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా కేంద్రంకు సంబంధించినంత వరకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా అమరావతిని గ్రీన్ ఎనర్జీగా తీసుకువెళ్లాలంటూ కూడాను అడుగులు పడినటువంటి పరిస్థితి. గ్రీన్ ఎనర్జీకి సంబంధించినంత వరకు కూడా కేంద్రం ఇప్పటికే నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా డిపిఆర్ రెడీ చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి సంబంధించినంత వరకు భూసేకరణకి ఇప్పటికే అడుగులు ముందుకు పడినటువంటి పరిస్థితి. భూసేకరణ అనంతరం కూడాను గ్రీన్ ఎనర్జీ రాజధాని మొత్తానికి కూడా గ్రీన్ ఎనర్జీ ద్వారా వెళ్ళేటటువంటి ప్రక్రియను కూడా ప్రారంభించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా పరిపాలనకు సంబంధించినంత వరకు పరిపాలనా విభాగాలన్నీ కూడా ఇప్పటికే విచ్ఛిన్నం అయిపోయినటువంటి పరిస్థితి. 3 రాజధానుల పేరుతో గత ప్రభుత్వం ఆడినటువంటి 3 ముక్కలాటలో ఈ పరిపాలనకు సంబంధించినంత వరకు పరిపాలన జరగలేనటువంటి సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. గతంలో పరిపాలన విభాగాలు ఏ ఒక్కటి కావాలన్నా ఎక్కడున్నది అనే దానిపై పూర్తిగా అనిశ్చితి ఉన్నటువంటి పరిస్థితుల్లో అమరావతికి కేంద్రంగా రాజధాని నిర్మాణంతో పరిపాలనకు సంబంధించినంత వరకు విభాగాలన్నీ కూడా అక్కడే ఉండబోతున్నటువంటి పరిస్థితి. పరిపాలన విభాగాలు వచ్చేటటువంటి తరుణంలో ఎప్పటి నుంచి ఏదైతే అన్ని శాఖలు కూడా అందుబాటులోకి రాబోతూ ఉన్నా, ఎప్పటికైతే కొన్ని శాఖలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా పూర్తిగా పరిపాలనకు సంబంధించినంత వరకు అన్ని శాఖల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే విధంగా కూడా రాజధాని నిర్మాణం జరగాలంటూ కూడా ఇప్పటికే పలు అంశాలను చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు రాజధాని రైతులు కూడా ఈ అంశం పైన పూర్తిగా ఆనంద ఉత్సవాలతో ఉన్నటువంటి పరిస్థితి. రాజధాని రైతులకి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాజధాని రైతులకి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పిలుపు పంపించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకంటూ ప్రత్యేక గ్యాలరీలు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజలకి పరిపాలనతో పాటుగా అభివృద్ధి చేసే విధంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. రాజధాని నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మారిపోతా ఉంది. ఏదైతే గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడా అంటే ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. 3 రాజధానుల పేరుతో గత ప్రభుత్వం 3 ముక్కలాట ఆడిందని చెప్పుకోవచ్చు. విశాఖ కానీ విజయవాడ, కర్నూలు అంటూ కూడా మాట మారుస్తూ రాజధాని నిర్మాణం చేపట్టకుండా ఏదైతే జరిగినటువంటి శంకుస్థాపనల్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి విధానాలని పూర్తిగా తుడిపేసి కొత్త విధానాలను తెర మీదకి తీసుకొచ్చారు. గతంలో 2015లో శంకుస్థాపన అనంతరం కూడా ఎటువంటి ప్రక్రియ జరిగిందో అదే ప్రక్రియను మళ్ళా పునర్నిర్మాణం పేరుతో రాష్ట్రానికి రాజధాని పునర్నిర్మాణం జరగబోతా ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఒక ప్రధాన అంశాన్ని కూడా రాష్ట్ర ప్రజలు తెర మీదకి తీసుకొస్తున్నారు. గత ప్రభుత్వం ఏదైతే 3 రాజధానుల పేరుతో అమరావతిని పక్కన పెట్టింది కాబట్టి రాజధాని అంశాన్ని కేంద్రం బిల్లుగా ప్రవేశపెట్టాలి, దీనికి ప్రత్యేక బిల్లు తీసుకొచ్చి రాజధాని అమరావతిగానే ఆంధ్రప్రదేశ్కి ఉండాలంటూ కూడా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఏం చెప్పబోతా ఉంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చెప్పబోతా ఉన్నారు అనే దానిపై కూడా ప్రజలందరూ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే వినతులు చెప్పినటువంటి పరిస్థితి. రాజధాని రైతులు కానీ ప్రజలు కానీ ఉత్తరాంధ్రతో పాటుగా రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజధానికి సంబంధించినంత వరకు రాజధాని అంశం అమరావతిగా ఉండేలాగా చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే విధంగా రాజధానితో పాటుగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసే విధంగా కూడాను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అడుగులేస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం రాజధాని నిర్మాణంతో పాటుగా రాష్ట్ర అభివృద్ధి కూడా వడివడిగా పరుగులు పెట్టేటటువంటి ప్రక్రియ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఏదైతే ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వ నిర్ణయాలతో గత ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో గద్దెదించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన అనంతరం కూడా ప్రభుత్వం చేసేటటువంటి విధానాలన్నిటిపై కూడా రాష్ట్రం ప్రజలు హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. రాజధాని నిర్మాణం త్వరగా పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా. భరత్ ఒక్క సెకండ్ బ్రేక్ ఇస్తే నేను క్వశ్చన్ అడుగుతాను భరత్. మీరు కంప్లీట్ ఏంటిది బ్రీఫింగ్ అంతా ఒకే లెవెల్లో చెప్పేస్తున్నారు. నేను క్వశ్చన్ అడుగుదామంటే నాకు ఎక్కడ ఛాన్స్ ఇవ్వట్లేదు భరత్. కంప్లీట్ అంటే ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది. బట్ నాకు కూడా కొంచెం క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఇస్తే ఇంకొంచెం మోర్ ఇన్ఫర్మేషన్ మనము వీక్షకులకు ఇచ్చే అవకాశం ఉంటుంది భరత్. ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హేమంత్ కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు కదా, ప్రస్తుతము ఏపీ ప్రజలకు ఇది పెద్ద పండుగ.
కూటమి ప్రభుత్వానికైతే ఇంకా పెద్ద పండుగ. ఎందుకంటే ఎవరైతే శంకుస్థాపన ఎవరి చేతుల ద్వారా జరిగిందో, అంటే అప్పుడున్న వ్యక్తులే, అటు బీజేపీ, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే సిబిఎన్ గారు, అలాగే ప్రధాని మోదీ గారు, అప్పుడున్న అదే నేతల సమిష్టి కృషి మళ్ళీ ఇప్పుడు అదే నేతల సమిష్టి కృషితో పునర్వైభవానికి మరొకసారి శంకుస్థాపన కాబోతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటి వరకు అంటే 50,000 కోట్ల వరకు దానికి సంబంధించి 74 ప్రాజెక్టులకు శంకుస్థాపన, అలాగే జాతీయ రహదారులకు జెండా ఊపడం, మరికొన్ని జాతీయ రహదారులను జాతికి అంకితం చేయడంతో పాటు ప్రాజెక్టులకు సంబంధించి కూడా బిగ్ అనౌన్స్మెంట్ ఉండబోతుంది అంటూ కూడా ఇప్పటికే మా భరత్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అటు ఏపీ ప్రజల ఆకాంక్ష, ఆశ, రేపు భవిష్యత్తు అన్నీ కలిపి పునర్నిర్మాణ వైభవం ఉండబోతుందని స్పష్టంగా తెలుస్తుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పునర్వైభవానికి సంబంధించి భరత్ అయితే ఇన్డెప్త్ డీటెయిల్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చాడు. అంటే భరత్ మాట్లాడినట్టుగా లేదు, నిజంగా ఏపీ ప్రజల్ని ఇప్పుడు ఎవరైనా కదిలిస్తే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది మా కరెస్పాండెంట్ భరత్ అచ్చం ఇంకా అంటే వాళ్ళు పూనిపోయి చెప్పినట్టుగానే ఉంది. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా హేమంత్ కూడా వెయిట్ చేస్తున్నాడు కాబట్టి మరి హేమంత్ ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తాడో హేమంత్ అడిగి తెలుసుకుందాం. హేమంత్, భరత్ జోష్ని ఆల్మోస్ట్ ఆల్ చూసినట్టున్నారు, మరి మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మరి మీరే రాజధాని రీలాంచ్కి సంబంధించి మీరే ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు? సంధ్య, మరి కాసేపట్లో షెడ్యూల్ ప్రకారం ప్రధానమంత్రి మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే చేరుకుంటారు. 2:45 అంటే మరి కాసేపట్లో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఏదైతే కేరళ నుంచి ఏదైతే తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం రానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వాయుసేన హెలికాప్టర్లో అమరావతి సభ ప్రాంగణానికి అయితే వెళ్ళనున్నారు సీఎం. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పకడ్బందీ ఏర్పాట్లను అయితే చేశారు. మొత్తం మీద గన్నవరం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో మొత్తం మీద 1400 మంది పోలీసులతో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ మొత్తం ప్రత్యేక అధికారుల నిఘాలో ఉంది. ప్రస్తుతం అయితే ప్రధాని పర్యటనలో భాగంగా ఇప్పటికే కార్గో సర్వీస్ను పూర్తిగా నిలిపివేశారు. ఏదైతే ఎయిర్పోర్ట్ ప్రధాన గేట్ వద్ద పోలీసుల తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఎవరైతే విమాన టికెట్ ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మీ ఎయిర్పోర్టు వెళ్లే మార్గాలు మొత్తం ఇప్పుడు భద్రతా సిబ్బంది మధ్య కట్టుదిట్టంగా ఉంది. మొత్తం మీద చూస్తే అంటే మరి కాసేపట్లో ఆయన తిరువనంతపురం నుంచి ప్రధాని ఇక్కడికి రావడం, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వాయుసేన హెలికాప్టర్లో అమరావతి సభా ప్రాంగణానికి చేరుకోవడం, మొత్తం మీద అయితే ఏదైతే 49,000 కోట్ల రూపాయలతో చేపడుతున్న పనులకు మరి కాసేపట్లో ఎవరైతే ప్రధాని ఉన్నారో మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సభ ముగిసిన తర్వాత సాయంత్రం 5:15 విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోడీ ఢిల్లీకి వెళ్ళనున్నారు. తిరిగి ఇప్పటికే అంటే తాజా పరిస్థితిని బట్టి చూస్తే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి ఆయన వెలగపూడి సెక్రటరియట్కి పవన్ కళ్యాణ్ బయలుదేరినట్లుగా మనకు సమాచారం అయితే అందుతోంది. ఏదైతే రీలాంచ్ కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. మొత్తం మీద కేంద్ర మంత్రులు, ప్రధాని చంద్రబాబు నాయుడు మొత్తం మీద ఈ ఏదైతే అద్వితీయ ఈ కార్యక్రమానికి అయితే రీలాంచ్ ఓపెనింగ్ అయితే అందరూ కాసేపట్లో అక్కడికి సభా ప్రాంగణానికి అయితే చేరుకుంటున్నారు. మొత్తం మీద అద్భుతం. హేమంత్, మోదీ అలాగే సిబిఎన్ గారు, పీకే పవన్ కళ్యాణ్ తర్వాత 14 మంది కూర్చోబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఇప్పటికే మనం ఇందాక కాసేపటి క్రితమే సభాస్థల విజువల్స్ చూడడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ అందరూ రీచ్ అయిపోయారు. సభ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇప్పటికే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ అంటే అన్న షెడ్యూల్ ప్రకారమే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 2 గంటల పాటు పర్యటన ఉండబోతుందనేసి తెలుస్తుంది. అంటే ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలను విజిట్ చేయబోతున్నారు, ఒక్కసారి మోదీ టూర్ మ్యాప్ కు సంబంధించి డీటెయిల్స్. ఏదైతే షెడ్యూల్ ప్రకారమే ఆయన మరి కాసేపట్లో వస్తారో అక్కడి నుంచి ఆయన ఎక్కడైతే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతారు, సభాస్థలికి వస్తారు. రోడ్ షో అన్నదే కొంత సందిగ్ధత ఉండింది. అయితే రోడ్ షో నిర్వహించకుండా ఉండాలన్నదే కేంద్ర బలగాలు ఇప్పటికే చెప్పడం జరుగుతోంది. దాని దృష్ట్యా ఆయన నేరుగా సభాస్థలికి అయితే చేరుకుంటారు. మొత్తం మీద మీరు అన్నట్లుగా 14 మంది మాత్రమే ఇక్కడ సభా వేదిక పైన కూర్చునేటట్లుగా ఏర్పాటు చేశారు. ఎవరైతే సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో అలాగే రాష్ట్ర మంత్రులు వీరంతా కలిపి ఆ వేదిక మీద ఉంటారు. 14 మంది మాత్రమే ఈ వేదిక మీద ఉండేటట్లుగా ఏర్పాటు చేశారు. మిగతా విఐపి గ్యాలరీస్ ఏవైతే ఉన్నాయో విఐపి గ్యాలరీస్ కి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేలు, తర్వాత వివిఐపీలు, పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వీరంతా అక్కడ ఆసీనులయ్యేటట్లుగా ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం మీద గ్యాలరీలు కూడా పూర్తిగా ఇప్పుడిప్పుడే నిండుతున్నాయి. పూర్తిగా అంటే ఇటు రాజధాని రైతులు అవ్వచ్చు, లేకపోతే ఏపీ నుంచి 175 నియోజకవర్గాల నుంచి వచ్చే
ప్రజలు అవ్వచ్చు ఒక్కొక్కరిగా సభాస్థలికి అయితే చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేయడంతో ఒక్కొక్కరుగా అంటే ఈ బస్సులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి సభాస్థలికి రావడానికి మొత్తం మీద ఇప్పటికే అంటే దాదాపుగా 300 బస్సులు ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి సభాస్థలికి వాళ్ళకి తరలించే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశారు. 11 రూట్ మ్యాపులు ఏవైతే ఉన్నాయో ఆ 11 రూట్ మ్యాపులు ఇప్పటికే అధికారులు దిశానిర్దేశం చేయడం జరిగింది. అధికారులు పోలీసులకు అలాగే మొత్తం మీద కోఆర్డినేషన్ అంతా చాలా పకడ్బందీగా జరుగుతుందనే చెప్పాలి సంధ్య. ఓవరాల్ గా చూస్తే అంటే రూట్లన్నీ ఇప్పుడు జనసంద్రంగా మారిపోయాయి. ఏదైతే సభాస్థలి చుట్టుపక్కల అంతా మొత్తం మీద ప్రజలు ఒక్కొక్కరుగా రావడం, ఏదైతే ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో మరి కాసేపట్లో నెరవేరబోతుండడంతో మొత్తం మీద అయితే అమరావతి మొత్తం మీద కలకలలాడుతూ ఉందని చెప్పాలి. చాలా కేర్ కూడా తీసుకున్నారు హేమంత్. 14 వైద్య బృందాలని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదో నార్మల్ గా అక్కడ క్యాంపులు పెట్టామా మమా అనిపించామా అన్నట్టు కాకుండా 14 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ తీసుకొచ్చి 14 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ఇంకా అక్కడ విజయవాడలో ఎండలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసింది కాబట్టి దానికి సంబంధించి కూడా వాటర్ కావచ్చు, మజ్జిగ కావచ్చు, వచ్చే వాళ్లకు ఈవెన్ మొత్తం ప్రాంగణంలో కూలర్స్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి అంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఆ అంశానికి సంబంధించి ఇంకా స్పెషల్ జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారా? మనతో పాటు ముని తిరుపతి నుంచి యాడ్ అయ్యాడు. మనం ఈలోగా మీరు కంటిన్యూ చేస్తే మనం మునిని కూడా తీసేసుకుందాం. సంధ్య ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిగా అంటే గ్యాలరీలకు ఏదైతే ఉందో గ్యాలరీకి సంబంధించి మొత్తం మీద గ్యాలరీలన్నీ ఎక్కడైతే వేడి అంటే ఎండ వేడిమి లేకుండా ఇప్పటికే కూలర్లు ఏర్పాటు చేయడం, మజ్జిగ ఓఆర్ఎస్ ఏర్పాట్లు అయితే చేశారు. ఎవరైతే సభకు వచ్చే ప్రజలందరికీ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మజ్జిగ ఓఆర్ఎస్ అందిస్తారు. అలాగే నీరు కూడా అంటే ఎప్పటికప్పుడు ఒకవేళ ఎండ వేడికి తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి అందుబాటులో ఆహార పొట్లాలను ఉంచారు. అలాగే ఏవైతే నీరు అంటే వాటర్ ప్యాకెట్లు అవ్వచ్చు, నీరు అలాగే మజ్జిగ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అయితే అందుబాటులో ఉంచారు. అలాగే ఆహారాన్ని అందించారు. ఇప్పటికే ఎక్కడంటే సభాస్థలికి వచ్చే వారికి ముందే ఆహార పొట్లాలు అయితే అందించారు. మొత్తం మీద 300 బస్సులు దాదాపుగా సభాస్థలికి చేరుకోనున్నాయి. మొత్తం మీద చూస్తే గ్యాలరీలు మొత్తము నిండిపోయే అవకాశం అయితే ఉంది. ఏదైతే దాదాపుగా లక్షల మంది ఈ గ్యాలరీలో కూర్చుకునే ఏర్పాటు అయితే చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. గ్యాలరీని విభజించారు. మొదటిగా వివిఐపి గ్యాలరీ, అనంతరం రాజధాని రైతులు, మహిళలు, అలాగే వచ్చేవారు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ అధికారులకు ఒక గ్యాలరీ, అట్లా గ్యాలరీలు విభజించి పెట్టారు. దాని ప్రకారమే ఏదైతే ప్రోటోకాల్ ఉందో ప్రోటోకాల్ ప్రకారమే అందరినీ అనుమతిస్తారు. క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే గ్యాలరీలో ఎవరైతే వస్తున్నారో ప్రజలు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, విఐపి ఎవరైనా కానీ మొత్తం మీద వారిని క్షుణ్ణంగా పరిశీలించి లోపలి సభాస్థలిలోకి పంపడం జరుగుతోంది. ఏదైతే ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఏదైతే ఇప్పటికే దీనిపైన ఒక స్పష్టమైన ఆయన చెప్పడం జరిగింది. ఎక్స్ వేదికగా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. ప్రధానమంత్రిని మనస్ఫూర్తిగా రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానిస్తున్నామంటూ ఆయన ఎక్స్ వేదికగా ఆయన ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఏదైతే భవిష్యత్తులో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రధాని మోడీ ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించాలి. వారి సహాయ సహకారాలతోనే రాష్ట్రంలో అమరావతి అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేస్తాము. దానికి కేంద్రం సహకారం ఉంటుందని ఆయన చెప్పడం జరుగుతోంది. దీనికి సంబంధించే ఇప్పటికే అంటే కేంద్ర మంత్రులు అవ్వచ్చు, అలాగే ఎవరైతే రాష్ట్ర మంత్రులు అవ్వచ్చు, వీరంతా ఒక కోఆర్డినేషన్ చేసుకున్నారు. కోఆర్డినేషన్ ప్రకారమే ముందుకెళ్తూ వస్తున్నారు. ఏదైతే మొత్తం మీద చూస్తే అంటే అభివృద్ధికి సంబంధించి ఖచ్చితమైన ఒక దిశానిర్దేశం చేస్తోంది కేంద్రము. దానికి అనుగుణంగా కూడా ఇక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు దానికి అనుగుణంగా ఒక పక్కా మాస్టర్ ప్లాన్తో అమరావతిని అయితే అభివృద్ధి చేస్తున్నారు. సంధ్య మొత్తం మీద చూస్తే అంటే ఇటు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, ఇలా పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, వీరిద్దరి సారథ్యంలోనే రేపు అమరావతి రూపురేఖలు మారనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ రోజు జరిగే ప్రారంభము పునాది కానుంది. దీని అనంతరం మొత్తం మీద చూస్తే ఒక అద్భుతమైన అమరావతి సృష్టించబోతున్నారు. దేశంలో అంటే ఒక డ్రీమ్ ఏదంటే ఏపీ చంద్రబాబు నాయుడుకి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇది ఒక డ్రీమ్ లాగా, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా అమరావతి అన్నది మొదటి నుంచి వారి ఆకాంక్ష. కేంద్రంలో ఎన్నోసార్లు వాళ్ళు కేంద్రం సంప్రదించారు. కేంద్రంలో
ఖచ్చితంగా అమరావతి తిరిగి తాము అధికారంలోకి వస్తే రాజధాని అమరావతి అని ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో దాన్ని ఇప్పుడు నిలబెట్టుకునే అవకాశం అయితే కనబడుతోంది. దానికి తగ్గట్టుగానే కేంద్రం సహాయం ఓ పక్క అందుతోంది కాబట్టి అద్భుత రాజధాని అయితే ఖచ్చితంగా ఆవిష్కారం కాబోతుందనే చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఎవరైతే పిఎం రానున్నారో ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు, సభా వేదిక వద్దకు తీసుకొని వస్తారు. ఈవెన్ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా వీరిద్దరు స్వయంగా తీసుకొని వస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఎక్స్ వేదికగా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రజల కలల రాజధాని నిర్మాణ సహకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిదంటూ ఆయన ఎక్స్ వేదికగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అంటే కేంద్రము ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలయికలో ఒక అద్భుతం అయితే ఆవిష్కృతం కాబోతుందనే చెప్పాలి. దీనికి సంబంధించి ఎవరైతే పిఎం కూడా అంటే నరేంద్ర మోడీ కూడా కొన్ని ఏవైతే ప్రవేశపెట్టనున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే రాజధానికి ఏం అవసరం అవుతాయి, ఎలాంటి భరోసాని ఇవ్వనున్నారన్నది ఈ రోజు సభా వేదికలో ఆయన చెప్పనున్నారు. ఇప్పటికే అంటే ఈవెన్ చట్టబద్ధత కూడా అంటే ఇప్పటి వరకు రాష్ట్ర రాజధానికి ఎక్కడ అంటే మన దేశంలో ఎక్కడ చట్టభద్రత గురించి ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఎక్కడా లేదు. అయితే ఇప్పుడు ఈ విషయం అయితే చర్చకు వచ్చే అవకాశం ఉంది. చట్టబద్ధత కల్పించాలని ఇప్పటికే కేంద్ర మంత్రులు అలాగే రాష్ట్ర మంత్రులు మన కేంద్రానికి సంబంధించి కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వారవచ్చు అంటే మన తెలుగు వారు ఉన్నారు కేంద్ర మంత్రులు అలాగే రాష్ట్ర మంత్రులు కూడా దీనిపై చర్చించారు. సుదీర్ఘంగా చర్చ జరిగింది. రేపు భవిష్యత్తులో రాజధాని అంటూ ఉంటే దానికి చట్టభద్రత ఖచ్చితంగా కల్పించాలి కేంద్రము అన్నది ఒక ప్రతిపాదన అయితే ఉంది. దీన్ని ఈ రోజు పిఎం నరేంద్ర మోడీ ముందర ఉంచే అవకాశం అయితే కనపడుతుంది. ఆయన దీనిపైన ముని కూడా వెయిట్ చేస్తున్నాడు. కొంచెం మీరు గ్యాప్ ఇస్తే ముని కూడా తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం చేస్తారు. హేమంత్ వినిపిస్తుందా? మీరు కొంచెం గ్యాప్ ఇస్తే మనం మునిని కూడా తీసుకుందాం. ముని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ముని ఆల్మోస్ట్ ఆల్ భరత్ హేమంత్ ఇప్పటికే ఇన్డెప్త్ డీటెయిల్స్ ఇచ్చారు. మరి మీరు ఇంకా ఏ కొత్త విషయాన్ని చెప్పదలుచుకుంటున్నారు? ప్రజెంట్ అందరి చూపు అమరావతి వైపే ఉంది. ప్రధాని మోదీ మరి కాసేపట్లో రాబోతున్నారు కాబట్టి ఏపీ ప్రజలు ఎంతో ఆతృతగా టీవీలకు కతుక్కుపోయి ఉన్నారు. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు అనేసరి. అలాగే వైఎస్ఆర్సీపీ అధినేత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానం పంపినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అంటే రాయలసీమ నేతలు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆయన రెస్పాండ్ అయ్యారా? వచ్చే అవకాశం ఉందా? ఆబ్వియస్గా రారు అని అందరికీ తెలిసిన విషయమే. బట్ కటసీ కాల్ ప్రధాని మోదీ ఉన్నారు కాబట్టి ఏమైనా ఛాన్స్ ఉందా ముని? తప్పకుండా సంధ్య, తప్పకుండా. ఎందుకంటే పిఎం నరేంద్ర మోడీ గారు ఈరోజు అమరావతికి రానున్న నేపథ్యంలో రాష్ట్రం అంతా కూడా అమరావతి వైపే చూస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతలకి ఏదైతే ఉన్నదో ఆహ్వానం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ప్రోటోకాల్కి సంబంధించి అమరావతి స్టాఫ్ ఏదైతే ఉన్నో అధికారులు ఇచ్చారు. తాడేపల్లికి వెళ్ళి ఆహ్వానాన్ని అయితే ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో లేదనే విషయం తెలుసుకొని వాళ్ళకి ఎవరైతే వాళ్ళ సిబ్బంది ఉన్నారో అతనికి సంబంధించిన వారికి అయితే ఆహ్వానం అందించారు. అయితే దీనిపై ఎటువంటి రియాక్షన్ లేదు. అంటే రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరు కూడా దీనికి దూరంగానే ఉండారనేసి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి నాయకులు కానీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధికి లేదా ఈ రాజధాని ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజల కలను నెరవేర్చే విధంగా ఈ విధంగా ముందుకెళ్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం 3 రాజధానులని లేదంటే వైజాగే రాజధాని పెట్టాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. కాబట్టి అమరావతి రాజధానిని వాళ్ళు ఏమాత్రము ఒప్పుకోవడం లేదు. అయితే ఇప్పుడు ఏదైతే నరేంద్ర మోడీ వచ్చి అమరావతి కావాల్సిన నిర్మాణ పనులు శంకుస్థాపన చేస్తారు, అదేవిధంగా హామీలు ఇస్తారు, అదేవిధంగా ఏదైతే కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి మనకు రావాల్సిన నిధులు అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వడము, హామీలను నెరవేర్చే విధంగా ముందుకైతే వెళ్తున్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా కృషి చేసి అమరావతి రాజధానిని నిర్మించేందుకు అందరూ కూడా ముందుకు వస్తున్నారు సంధ్య. అలాగే అక్కడున్న కూటమి నేతలు ఇప్పటికే ఆనందం వ్యక్తం చేస్తున్నది మనం చూస్తున్నాము. అలాగే అంటే గతంలో జరిగిన అనేక తప్పిదాలకు సంబంధించి ఈసారి అలాంటివేవి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న విషయం కూడా మనకు తెలిసిందే. ఏమైనా సలహాలు, సూచనలు ఇంకా ఇలా ఉంటే బాగుంటుంది అని ప్రజల నుంచి కావచ్చు, ఇంకా అక్కడున్న నేతల నుంచి కావచ్చు అని వస్తున్నాయా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే గతంలో 2014లో నరేంద్ర మోడీ గారే
అమరావతికి వచ్చి అప్పుడు అమరావతి రాజధాని నిర్మాణానికి వచ్చి శంకుస్థాపన చేసి హామీలను ఇచ్చి వెళ్ళారు. అయితే తరువాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు, ఆపేశారు. ఆ తర్వాత ఏదైతే ఉందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ అమరావతి నిర్మాణం, రాజధాని నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వమే కాదు నాయకులు కూడా ఇది అమరావతి రాజధాని అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో, ఎందుకంటే ఆల్రెడీ అమరావతికి సంబంధించిన చుట్టుపక్కల రైతులందరూ కూడా వాళ్ళ భూమిని అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చిన ఘటన అయితే ఉన్నది. అయితే ఈసారి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము ఈ 4 ఏళ్లలోనే అమరావతిని పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని కూడా ఈడుండే నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలుపుతున్నారు. సంధ్య. ఓకే ముని, థ్యాంక్స్ ఫర్ దిస్. లైన్లోనే ఉండండి. భరత్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు ఏమంటున్నారు అనే దానికి మీరు ప్రిపేర్ అయిపోండి. బట్ నాకు ఒక చిన్న గ్యాప్ ఇవ్వండి మధ్యలో క్వశ్చన్ అడగడానికి. చూస్తున్నారు కదా, రాజధాని రీలాంచ్కు సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి ఎఫెక్ట్ ఉంది, అలాగే ఎంతసేపట్లో